ఛానల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నెక్ డిజైన్, పాన్ డిజైన్ అండి ఎలా కుట్టుకోవాలి, ప్యాచ్ వర్క్ తోని అనేది చూపిస్తున్నాను. ఈ వీడియోలో బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5, నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచులు అండి. అలాగే షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు అండి. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం వచ్చేసి 5 ఇంచులు అండి. అలాగే ఆర్మ్ రౌండ్ మార్కింగ్ కోసం వచ్చేసి 1 ఇంచ్ అండి. చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచులు కటింగ్ లోకండి, నెక్ కటింగ్ లోకి 2 ఇంచులు పై వైపున, ఈ కింద వైపు వచ్చేటప్పటికి 2.5 ఇంచులు కటింగ్ లోకండి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ వచ్చేటప్పటికి మనం పాన్ నెక్ తీసుకున్నాం అనమాట. ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. బక్రం క్లాత్ లో, బక్రం అంటే పేపర్ క్లాత్ అండి, పేపర్ క్లాత్ లో మనం నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం ఆపోజిట్ కలర్ ఏది వేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ పైన మనం ఈ నెక్ అనేది పెట్టుకొని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇలాగా పిన్స్ పెట్టుకొని నీట్గా మనం ఇక్కడ నుంచి చూడండి, ఇలాగా ఇక్కడ ఫోల్డింగ్ లేకుండా నీట్గా సరి చేసుకోండి. ఫస్ట్ ఎక్కువ తక్కువ ఉండొద్దండి. ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ అనిపించినా కూడా అలా కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఈ విధంగా లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నెక్ కట్ చేయలేదండి, నెక్ కట్ చేయకుండా లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ప్యాచ్ వర్క్ చేసుకుంటాం కాబట్టి నెక్ అనేది ఇంకా మనం తిరగ వేసుకోలేదు అనమాట. దానికోసం ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా కట్స్ పెట్టుకోవాలి. మధ్యకి ఇలాగా పెట్టుకుని కట్స్ మనం ఇలా నెక్ మార్కింగ్ చేసుకున్నాము. ఫస్ట్ నెక్ మనం కుట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇలా పిన్స్ అనేది పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకోవడం వల్ల కదలకుండా అలా ఉంటుంది. ఇప్పుడు ఇది నెక్ మీద ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ డిజైన్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా ఇక్కడైతే కంపల్సరీ సూది అనేది దించాలి. దించిన తర్వాత ఈ విధంగా నెక్ కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న నెక్ అనేది కట్ చేసుకోవాలండి. మనం నెక్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగ నెక్ చుట్టూ ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది చూడండి, ఇలాగ సీదా చూసుకోండి. ఫస్ట్ అయితే మనము ఈ పాన్ నెక్ అనేది ఇక్కడ ఫస్ట్ మనం నెక్ దగ్గర ఈ పొడవు దగ్గర స్టార్ట్ చేసుకొని ఇలాగ సరి చేసుకుంటూ పిన్స్ అనేది పెట్టుకోండి. చూడండి, ఇలాగ ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్ అనేది కుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. ఇలా సీదా నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనం పిన్స్ తీసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము సూది అనేది ఖచ్చితంగా దించాలండి. ఇక్కడ సూది దించిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం నిదానంగా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్స్ అనేది తీసేయాలి. చూడండి, ఇలాగ చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న నెక్ క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరికి మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టుని అనేది కట్ చేయకుండా అక్కడ మనం ఈ చివరికి అయితే ఖచ్చితంగా కట్స్ అనేది ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకి బయటకి ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఇలా ఖచ్చితంగా కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా కట్స్ ఇచ్చుకున్నాక చూడండి, ఇలాగ మనం పై వైపుకి నెక్ అనేది పై వైపు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఈ చివరికి కుట్టు అనేది వేసుకోవాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలాగ మనం సరి చేసుకుంటూ క్లాత్ అనేది నీట్గా వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా కుట్టు అనేది చివరికి వేసుకోవాలండి. చూడండి, ఈ చివరికి కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్కి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా క్రాస్ పీస్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. మనం కొంచెం 2 ఇంచులు తీసుకున్నాం అనుకో, మనం రెండు ఫోల్డింగ్ అనేది చేసి ఆ చివర ఈ చివర ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. లేదా మనం 1.5 ఇంచ్ 1 ఇంచ్ తీసుకున్నామంటే ఒక చివర మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగా పైపింగ్ లాగా వేసుకోవాలండి. ఇక్కడ నుంచి నిదానంగా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ మూలకు వచ్చినప్పుడు అక్కడైతే పాదం ఖచ్చితంగా దించి రౌండ్ అనేది సీదా చేసుకొని కుట్టాలండి. అలానే నెక్ లాగకూడదు, లాగకుండా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలాగ లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఈ చివరికి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగా నిదానంగా కుట్టుకోండి. నిదానంగా కుట్టుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇలాగ స్టార్ట్ చేసుకొని ఇక్కడైతే పాదం దించాలండి. ఫోల్డింగ్ అనేది నీట్గా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నిదానంగా వేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది అనమాట. ఇలా తొందరగా కుట్టు అనేది లాగొద్దండి, లాగడం వల్ల మనకి నీట్గా రాదనమాట. ఇది కొత్త వాళ్ళకి మాత్రమేనండి. ఇలా ఈ దారాలు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నీట్గా వచ్చింది చూడండి, ఇలాగా ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి లైనింగ్ చుట్టూ. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాక ఇప్పుడు నడుము బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే టక్స్ ముందే వేసేస్తున్నాను నేను, ఎందుకంటే నడుము బెల్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. దానికోసం నేను ముందే ఇలా కూడా వేసుకోవచ్చండి. ఈ టక్స్ అనేది ముందే వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా వేసి ఇక్కడ నుంచి నడుము బెల్ట్ అనేది ఈ జాయింట్ చేసుకోవాలి. ఇది నేను ఇలా పెట్టి కుడుతున్నాను. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి.
ఇలా గోరుతో ఒకసారి అనుకోండి లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి చివరికి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇదేంటంటే మనం పైపింగ్ చేస్తాం కదా, పైపింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు ఎంత వరకు చేస్తామో అంతవరకు మనం పైపింగ్ అనేది చేసుకుంటాము. పై కుట్టు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పు వేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసేసుకుని ఇప్పుడు లైనింగ్ ఇట్లా మనం ఆపోజిట్ కలర్ అనేది సీదా పీస్ తీసుకోవాలి. ఇలా సీదా పీస్ తీసుకొని ఈ చివరికి అనేది కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఫస్ట్ కుట్టుకున్న ఖర్చు మందమే మనం ఈ పైపింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి చివరికి వరకు ఇలా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా దారాలు ఉంది కదా అదంతా నీట్గా కట్ చేసేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ పైపింగ్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ చివరికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఇలాగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాలు పీసులన్నీ కట్ చేసేసుకోండి నీట్గా. చూడండి ఇలా పీసెస్ అనేది తీసుకుని ఇలాగ మనం రెడీ చేసుకుని 1 ఇంచ్ పొడవు ఇలా 1 ఇంచ్ కలర్తో కటింగ్ అనేది చేసుకుని చూడండి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరి నుంచి ఇలాగ చూడండి చివరి నుంచి ఇలా చేసుకుని ఇలా కటింగ్ అనేది చేసుకుని మనం పీసెస్ అనేది డిజైన్ పీసెస్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఈ విధంగా సీదా తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా సీదా తీసుకున్న తర్వాత ఈ చివర ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్నాక చూడండి ఎక్స్ట్రా ఉన్న కట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైన మనం భుజాలు జాయిన్ చేసే దగ్గర కొంచెం అంత గ్యాప్ వదిలేసుకుని ఈ పీసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా కొంచెం కొంచెం గ్యాప్ వదిలేసుకుని కుట్టండి. లేదా మనకి ఎక్కువ పీసెస్ అనేవి ఉంటే దగ్గరికి కూడా కుట్టుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం అంత గ్యాప్ వదిలేసి కుడుతున్నాను అనమాట. ఇలా కొంచెం కొంచెం హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసాను. గ్యాప్ వదిలేసి నేను చివరికి నెక్ చుట్టూ ఈ డిజైన్ పీసెస్ అనేవి కుడుతున్నాను అనమాట. ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా నెక్ చుట్టూ నెక్ సరి చేసుకుంటూ నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలాగా నెక్ చుట్టూ ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్ వదిలేసానండి. దీన్ని ఇట్లా కుట్టాను. మనం దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం నెక్ చుట్టూ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి నాకు ఇక్కడికి పీసెస్ అనేవి సరిపోలేదన్నమాట. నేను ఇది మీకు కుట్టడం చూపించలేదు కదా, ఇలా కుట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేయండి. బొక్కం క్లాత్ అనేది ప్యాకెట్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసినాక ఒక పిన్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ మనం ఏ పీస్ అయితే ఏ డిజైన్ అయితే కట్ చేసుకున్నామో ఆ పీస్ అనేది దానిపైన పెట్టుకొని దాని చుట్టూ ఈ విధంగా కట్ చేయండి. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఎన్ని పీసెస్ వచ్చాయో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకొని చూడండి ఇలా మనకి సరిపడా క్లాత్ తీసుకోవాలి. పీసెస్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మనం కట్ చేసుకున్న తర్వాత డబుల్ కట్ చేసుకోవాలండి. డబుల్ పీసెస్ అని పెట్టుకొని దానిపైన ఈ విధంగా మనం 2 కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటే కలర్ పెట్టాను అనమాట. చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. నాకు ఇక్కడైతే 2 పీసెస్ సరిపోతాయి అనమాట. నేనైతే 4 పీసెస్ రెడీ చేశాను కానీ నాకు 2 పీసెస్ అయితే సెట్ అయిపోతుంది బ్లౌజ్కి. ఈ విధంగా బయట వైపుకి సీదా తీసుకోవాలండి. ఇలాగా ఇలా సీదా అన్ని సీదా తీసుకున్న తర్వాత చూడండి ఇలాగా కొంచెం లేట్ పడుతుందండి బ్లౌజ్ కుట్టడానికి, అయినా చాలా నీట్గా అందంగా వస్తుంది బ్లౌజ్ అయితే. ఈ చివర ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ చివరికి లోపలికి ఈ చివర పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న దారాలు పీసులు కట్ అనేది కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడ ఎంత గ్యాప్ అయితే వదులుకున్నామో ఇక్కడ నుంచి కూడా అంతే గ్యాప్ అనేది వదలాలండి. అంత గ్యాప్ వదిలేసుకొని ఇక్కడ కూడా మనం ఈ 2 పీసెస్ సరిపోయి అనమాట. ఇక్కడ నుంచి ఈ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ కుట్టు వేసుకున్న తర్వాత మనం దారాలన్నీ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ దారాలు అనేది కనపడకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నెక్ అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు నేను డోరీ రెడీ చేస్తున్నాను. చూడండి ఇలా డోరీకి సమానంగా క్లాత్ అనేది తీసుకోవాలి. 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు తీసుకోండి. ఇదైతే 4 ఇంచులు ఉంది కానీ కట్ చేశాను నేను. ఇలా ఫోల్డింగ్ అనేది రాలేదు కానీ ఈ చివరికి కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా
చూడండి ఈ విధంగా నెక్ చుట్టూ మనం పూసలు అనేవి కుట్టుకున్నాం కదా ఎలా ఉంది. ఇంతేనండి. మనం కొంచెం శ్రమ పడితే మన బ్లౌజ్ అనేది చాలా అందంగా రెడీ అయిపోతుంది. మనం ఏ ఎక్స్ప్రెషన్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి హ్యాండ్ డిజైన్ ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను. నేనైతే హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచుల మార్కింగ్ అనేది చేసుకున్నామండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచుల మార్కింగ్ అనేది చేసుకున్నాము. అలాగే హ్యాండ్ ఖర్చు కోసం మనము 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం. ఇలాగ పూర్తిగా లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బొకరం క్లాత్ అనేది మనం ఏ డిజైన్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ మనం బొకరం క్లాత్లో తీసుకోవాల్సి ఉంటుంది. 4 ఇంచుల పొడవు 1 ఇంచ్ వెడల్పుతోని మనం ఏ డిజైన్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ అని బాటమ్ షేప్లో మనం డిజైన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది పడుతుందండి. అలాగే లైనింగ్ కూడా చిన్న జాయింట్ అనేది పడింది. ఇప్పుడు మెయిన్ క్లాత్లో జాయింట్ ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను. ఇలా మనం మెయిన్ క్లాత్ పీస్ అనేది మనం ఎటువైపు జాయింట్ చేసుకోవాలనుకుంటున్నామో అటువైపు జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనం జాయింట్ చేసుకున్న క్లాత్ పై వైపుకి సీదా పెట్టుకోవాలండి. ఇలాగ మనం ఫోల్డ్ చేసిన లోపల వైపుకి సీదా ఉండాలి, పై వైపుకి వచ్చేటప్పటికి ఉల్టా ఉండాలి. అలాగే మనం చివరికి ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం హ్యాండ్ పొడవు 7 ఇంచులు తీసుకున్నాం కదా, అలాగే 3.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా మధ్యకి మనం ఏ డిజైన్ అయితే కట్ చేసుకున్నామో ఆ డిజైన్ పేపర్ అనేది ఈ విధంగా పెట్టి ఈ చుట్టూతా లోపల వైపుకి మనం ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగా ఎక్స్ట్రా ఉన్న దారాలు అనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి మనం కుట్టు తీసుకున్నాం కదా, ఈ కుట్టు కూడా ఈ విధంగా ఇటు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా మనం ఏ డిజైన్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ లోపల వైపు ఉన్న క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి, ఇలా ఫోల్డ్ అవ్వడం కోసం. ఇలాగ మనం సీదా తీసేసుకోవాలి, క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా నీట్గా ఈ విధంగా సరి చేసుకోవాలి. క్లాత్ అనేది నీట్గా మన డిజైన్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో దాని చుట్టూ క్లాత్ అనేది నీట్గా సరి చేసుకొని పైనుంచి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం నీట్గా జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా నీట్గా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకుంటున్నాము. ఈ విధంగా 1 ఇంచ్ 1.5 ఇంచ్ వెడల్పుతోని మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ చివరికి ఫోల్డ్ చేసి ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ పైన పాదం అంచు ఖర్చుతోటి చూడండి ఈ విధంగా ఖర్చుతోని మనం ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చివరికి పైపింగ్ కోసం పాదం అంచు ఖర్చు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇలాగ లోపల వైపుకి పైపింగ్ మాత్రం రావాలండి. చూడండి ఇలాగ పైపింగ్ లాగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ చివరికి కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చివరికి వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దారాలు అనేది నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని మనం ఒక సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము మళ్ళీ 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతోని ఒక క్లాత్ అనేది సీదా పీస్ అనేది తీసుకోవాలి. దాంట్లో ఈ విధంగా పీసెస్ 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతోని పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా డిజైన్ కోసం మనం ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం. చూడండి ఇలాగా ఇలాగా ఇలా ఇలా చూడండి ఈ లోపలికి పై వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం పీసెస్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న పీసెస్ అన్ని ఖర్చు దారాలు అనేవి నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్ని మనం డిజైన్ వేసుకుంటానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా పాదం అనేది తిప్పాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా లైన్గా పెట్టుకొని మనం ఎలా అయితే మన హ్యాండ్కి డిజైన్ అనేది కట్ చేసుకున్నామో దాని చుట్టూ ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగ నిదానంగా దగ్గరికి పీసెస్ అనేవి పెట్టుకుంటూ కుట్టాలండి. ఇలా మనమైతే బాదం షేప్లో కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ డిజైన్ అనేది, దాని చుట్టూ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ చుట్టూ లేస్ అనేది ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ అయితే నేను గోల్డ్ కలర్ లేస్ కుడుతున్నాను, ఎందుకంటే మనం కుట్టిన పీసెస్కి ఖర్చు అనేది బయట వైపు కనపడకుండా ఈ విధంగా లేస్తోని కవర్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విధంగా లేస్ ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇక్కడ నుంచి మరి ఒక కలర్ లేస్ అనేది మనం తీసుకుంటున్నామండి. గ్రీన్ కలర్ లేస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా ఈ చుట్టూ అనేది మనం ఈ లేస్తోని ఈ ఖర్చు అంటే మనం డిజైన్ పీసెస్ ఖర్చు అనేది కవర్ చేస్తున్నాం అనమాట. ఇది లేస్తో కాకుండా మనము క్లాత్తో కూడా ప్యాచ్ వర్క్ లాగా వేసుకోవచ్చు. ఇది లేస్తో అయితే చాలా ఈజీగా సింపుల్గా అవుతుంది. దానికోసమని మనం లేస్ వాడుతున్నాము. ఈ విధంగా రెండో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా రెండో కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత చూడండి ఇలాగా నీట్గా దారాలకి కట్ చేసుకోవాలి. ఇక్కడ మనమైతే ఇప్పుడు ఈ పీసెస్ అనేది పూసలు అయితే కుడుతున్నాం అనమాట. చూడండి ఇలాగా ఇలా నీట్గా ఈ హ్యాండ్ చుట్టూ పూసలు అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ హ్యాండ్కి. చూడండి ఇలాగా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా ఇలా బ్లౌజ్ హ్యాండ్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి. మీ అందరికీ కూడా చక్కగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి మన సొంతంగా కుట్టుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. కొత్త వాళ్ళకి తెలియకపోతే మాకు కామెంట్ చేయండి ఎలా కుట్టుకోవాలనేది. పాపం కొత్త వాళ్ళకైతే అర్థం కాదు కదండి, వాళ్ళ కోసం మాత్రమే
మ్యాచ్ అయ్యేలాగా హ్యాండ్స్ అనేవి కుట్టుకుందాం. చూడండి చక్కగా బాగా ఉన్నాయని భావిస్తున్నాను.